హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజైతే ఒక మంచి సూపర్ డూపర్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఈ యొక్క జాబ్ అనేది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఈ యొక్క జాబ్ అనేది మీరు మీ ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క జాబ్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్లో ఉన్న జాబ్ ఓపెనింగ్ అయితే మీకు కనిపిస్తుంది. ఆ జాబ్కి అయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. ఎవరైతే జాబ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మీరైతే మన ఛానల్ని ఫాలో అయిపోండి. డైలీగా ఒక జాబ్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి ఫార్టివ్ అనే కంపెనీ నుంచి అయితే సపోర్ట్ అనలిస్ట్ అనే జాబ్ రోల్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనమైతే ఈ యొక్క జాబ్ రోల్కి ఎలాగ అప్లై చేసుకోవాలి, స్కిల్స్ ఏమి ఉండాలి అండ్ సో ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి అయితే మనమైతే ఈ యొక్క వీడియోలో ప్రతిదీ పిన్ టు పిన్ క్లారిటీగా తెలుసుకుందాం. మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది మరో 10 మంది ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకు కూడా కనిపిస్తుంది, వాళ్ళకు కూడా అప్లై అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క జాబ్ రోల్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇదైతే కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్ అన్నమాట. కనిపిస్తుంది కదా, ఫార్టివ్ కెరియర్స్. ఆ కంపెనీ వాళ్ళైతే సో వాళ్ళ యొక్క కంపెనీ వెబ్సైట్లోని ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ చేశారు, సపోర్ట్ అనలిస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్లోని మీరు చేయవలసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది నేను మీకైతే ఇప్పుడైతే క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు కదా, సపోజ్ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి. పనిచేసినప్పుడు మీకంటూ ఒక సిస్టమ్ అయితే ఉంటుంది. ఆ సిస్టంలోని వర్క్ చేయడానికి ఒక టూల్ అయితే ఉంటుంది. అది కంపెనీ వాళ్ళ కంపెనీ వాళ్ళ యొక్క టూల్ అనుకోండి. ఆ టూల్లోనే మీరు వర్క్ చేయాలి. సో వర్క్ చేసినప్పుడు అది సడన్గా హ్యాంగ్ అవ్వడం కానీ, సిస్టమ్ అనేది లాక్ అవ్వడం కానీ, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కదా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ అయితే మీరైతే సాల్వ్ చేయాలి. అంటే కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అయితే వాళ్ళ సైడ్ నుంచి టికెట్ రైట్ చేస్తారు. సో నాకు ఇలాగా సిస్టమ్ అనేది ఆన్ అవ్వట్లేదు, లేకపోతే అప్లికేషన్ అనేది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు మీకు అయితే టికెట్ రైట్ చేస్తారు. సో మీరైతే ఇంటి దగ్గర ఉండి దానికైతే మీరు ట్రబుల్ షూటింగ్ అయితే చెయ్యాలి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకోవాలి వచ్చేసి అప్లికేషన్ అండ్ టెక్నికల్ సపోర్ట్, రెస్పాండ్ టు ఇన్బౌండ్ సపోర్ట్ రిక్వెస్ట్ వయా హెల్ప్ డెస్క్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫోన్, ఈమెయిల్, చాట్. వాళ్ళైతే మీకైతే త్రూ ఫోన్ కాల్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, చాట్ ద్వారా కానీ వాళ్ళ యొక్క ఇష్యూని అయితే మీకు తెలియజేస్తారు. మీరైతే ఆ యొక్క ఇష్యూని అయితే మీరు రిజాల్వ్ చేయాలి. సపోజ్ సో వాళ్ళ యొక్క సిస్టమ్ అనేది లాక్ అయిపోయింది అనుకోండి. మీరైతే ఆ యొక్క సిస్టమ్ లాక్ అయిన సిస్టమ్కి అయితే మీరు మీ సైడ్ నుంచి ఆ యొక్క పాస్వర్డ్ అనేది రీసెట్ చేసి వాళ్ళకైతే కొత్తగా మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి ట్రైనింగ్ అండ్ గైడెన్స్, ప్రొవైడ్ బేస్ లైన్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్ టు క్లయింట్స్ అండ్ ప్రొవైడర్స్ ఆన్ సర్వీస్ ఛానల్ అప్లికేషన్స్. సో మీకు వచ్చిన సర్వీస్ లైన్స్ని, అంటే కస్టమర్స్ నుంచి వచ్చిన సర్వీస్ లైన్స్కి మీరైతే సో వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది ఒక పర్టికులర్ వేలో మీరైతే సొల్యూషన్ అయితే చెప్పాలి ఫ్రెండ్స్. ఓకేనా? కానీ ప్రాబ్లం అయితే లేదు. సో వన్స్ మీరు ఈ యొక్క జాబ్ రోల్కి సెలెక్ట్ అయితే కంపెనీ వాళ్ళైతే మీకు కంప్లీట్లీ మీకు అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ అక్కడ చూసుకున్నట్లు వచ్చేసి అలాగే వాళ్ళు యూజ్ చేసే టూల్స్ ఏంటంటే స్లాక్, జిరా, టీమ్, షేర్ పాయింట్, జెండెస్క్. సో ఈ యొక్క టూల్స్ అన్ని యూజ్ చేసి ఈ యొక్క కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తారు ఫ్రెండ్స్. సో మనమైతే ఇప్పుడైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అప్లై అనుకోండి. మీకైతే ఈ యొక్క అప్లికేషన్ అనేది
స్టెప్ అయితే మూవ్ అవుతుంది. సో మూవ్ అవుతున్నప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది చూసారా, అప్లై నౌ కొడితే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడైతే ఈ యొక్క లింక్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే నేనైతే ఈ యొక్క లింక్ అయితే క్లిక్ చేశాను. ఈ యొక్క లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఫర్దర్ స్టెప్ అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడైతే వెబ్సైట్ లో అయితే అప్లికేషన్ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో మీరైతే ఒక 5 సెకండ్స్ వెయిట్ అప్లికేషన్ అయితే లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూసారా ఎక్కడైతే ఇలాగ అప్లికేషన్ అయితే లోడ్ అయ్యింది. సో ఈ యొక్క అప్లికేషన్ లోని మీ యొక్క డేటా అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది హైరింగ్ టీమ్ కి అయితే వెళ్తుంది. లైక్ ఫోటో కంపెనీ వాళ్ళ యొక్క హెచ్ఆర్ టీమ్ కి అయితే వెళ్తుంది. సో వన్స్ మీ యొక్క అప్లికేషన్ అనేది సో వాళ్ళ యొక్క జాబ్ రోల్కి మ్యాచ్ అయితే వాళ్ళు మీకు త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. ఇప్పుడైతే మనమైతే ఈ యొక్క జాబ్ రోల్కి ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది నేను మీకైతే స్టెప్ బై స్టెప్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూసుకోవడం వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్. ఎక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఇక్కడైతే మీ యొక్క ఓకే, నేను ఇప్పుడైతే ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను చూసారా. సో రెజ్యూమ్ నేను క్లిక్ చేస్తే ఇలాగ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాను అయితే. ఓకే, నేనైతే ఇక్కడ నా యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. లైక్ సపోజ్ నేనైతే నా యొక్క లాస్ట్ నేమ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టు వచ్చేసి రెజ్యూమ్ అయితే సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయ్యింది. సో ఇక్కడైతే లాస్ట్ నేమ్ వచ్చేసి మల్లూరి అనమాట, మా ఇంటి పేరు అయితే. సో నేనైతే మా ఇంటి పేరు ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ అయితే మనం ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, అంటే లాస్ట్ నేమ్ అనేది మీ యొక్క ఇంటి పేరు, అలాగే ఫస్ట్ నేమ్ అనేది మీ యొక్క పేరు అన్నమాట. అండ్ నెక్స్ట్ టైటిల్ చూసుకున్నట్టు వచ్చేసి మీరు అబ్బాయి అయితే మిస్టర్, అమ్మాయి అయితే మిస్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు వచ్చేసి ఎక్కడైతే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది మీరైతే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ అయితే కంట్రీ, అండ్ కంట్రీ తర్వాత ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వాలి. ఓకేనా, అడ్రస్, పిన్ కోడ్, సిటీ, స్టేట్. సో మీరు కరెంట్లీ ఎక్కడ చేస్తున్నారో మీ యొక్క అడ్రస్, పిన్ కోడ్, సిటీ, స్టేట్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు వచ్చేసి అప్లికేషన్స్ క్వశ్చన్స్ చెప్పి వాళ్ళకి అయితే ఒక క్వశ్చన్ ఇచ్చారు. హ్యావ్ యూ ఎవర్ బిన్ ఎంప్లాయిడ్ ఫర్ ఫార్టివ్ ఆర్ ఎనీ ఎఫిలియేటెడ్ కంపెనీ. సో ఫార్టివ్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఇంటర్లీగ్ కంపెనీస్ లోని మీరు ఎప్పుడైనా పని చేశారా అని అడుగుతున్నారు. ఇక్కడైతే నో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ దగ్గర ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేస్తారు. నేనైతే నా యొక్క ఫుల్ నేమ్ అనేది ఎక్కడైతే నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఉంది చూసారా. సో అయితే కావాల్సిన డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే నా యొక్క అప్లికేషన్ అనేది హైరింగ్ టీమ్, హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. వన్స్ నా యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, నా యొక్క స్కిల్స్ అనేవి ఆ యొక్క జాబ్లకి మ్యాచ్ అయితే వాళ్ళు మీకు అయితే ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీకు ఎగ్జామ్ ఉంటుందా, అంటే ఈ యొక్క జాబ్లకి నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుందా, ఉందా అనే దానికోసం అయితే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తారు. నేనైతే మీకు మరోసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ సో ఒకసారి నేను ఇక్కడ జూమ్ చేస్తున్నా మీకు కొంచెం క్లారిటీగా కనిపించాలని చెప్పి జూమ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైటిల్. సో అబ్బాయి అయితే మిస్టర్ పెట్టుకుంటారు, అమ్మాయి అయితే మిస్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఇస్తారు. నెక్స్ట్ మీ యొక్క ఫోన్ నెంబర్ ఇస్తారు. ఎక్కడైతే మీ యొక్క కంట్రీ, స్టేట్, సిటీ, అడ్రస్ అంతా మీరు కావాలి. ఓకేనా, నెక్స్ట్ అయితే ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ బై ఫార్టివ్ ఆర్ ఎన్ ఎంప్లాయిడ్ కంపెనీ, ఇక్కడ నో ఇచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్. ఎక్కడైతే మీ యొక్క నేమ్ అని టైప్ చేయాలి. టైప్ చేసి సబ్మిట్ చేస్తే మన యొక్క అప్లికేషన్ అనేది హైరింగ్ టీమ్ కి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, వన్ సెకండ్ ఇక్కడైతే ఓకే. సో ఇలాగ మీరు సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది హైరింగ్ టీమ్ కి అయితే వెళ్తుంది. సో వన్స్ మీ యొక్క రెజ్యూమ్ సెలెక్ట్ అయితే మీకు
ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీకు మెయిల్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? యా, మీకు ఈ యొక్క హైరింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ తెలియజేయండి. నేను మీకైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ యొక్క హైరింగ్ అయితే. మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్ తో మీ ముందుకైతే వచ్చేస్తా ఫ్రెండ్స్. యా, అండ్ డూ సపోర్ట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.